హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలో అయితే ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడాలి. మనకి 16,00,000 దాకా అయితే మీకు సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోల్ అనే జాబ్‌లో అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, ఎలాంటి స్కిల్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయకుండా డైరెక్ట్‌గా కేవలం ఒకే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అండ్ ఇంటర్వ్యూ డైరెక్ట్‌గా చేసి అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి సాలరీ 16,00,000 వరకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ ఏంటి అండ్ లాస్ట్ డేట్ ఏంటి? ఎప్పటినుంచి అప్లై చేసుకోవచ్చు? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేదైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు గనుక మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో అయితే జాయిన్ అయినట్లయితే ఇంకా ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటిలో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, వాటిల్లో మరికొన్ని జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఈసీజీసీ అనే ప్రభుత్వ రంగ సంస్థ అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి దాదాపు 16,00,000 పర్ యానం వరకు అయితే మీకు సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే 16,00,000 సంపాదిద్దాం అనుకుంటున్నారో ఒక సంవత్సరానికి వాళ్ళందరూ తప్పకుండా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సాలరీ అప్రాక్సిమేట్లీ 16,00,000 పర్ యానం అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ప్రతి ఒక్క కేటగిరీ వైస్‌గా అయితే మనకి వేకెన్సీస్ కూడా అయితే ఉండడం జరిగింది. మనకి ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఇన్ క్యాడర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్ రోల్‌కి అయితే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ట్రా 5 ఇయర్స్ అండ్ ఓబీసీ అయితే ఎక్స్ట్రా 3 ఇయర్స్ అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది మనకిక్కడ ఆహ్, ఆహ్, అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి డిగ్రీ కంప్లీట్ చేసినా, ఎటువంటి బీటెక్ కంప్లీట్ చేసినా, ఎటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా, ఎనీ స్ట్రీమ్, ఎనీ టైమ్, ఎనీవేర్ మీరు కేవలం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసైతే ఉండాలన్నమాట. సో, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌లకైతే. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదు. ఎలాంటి స్కిల్ టెస్ట్ కూడా అయితే మీకు కండక్ట్ చేయరు. కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ చేసేసి మిమ్మల్ని డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. సో, వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ అప్లై చూసుకున్నట్లయితే 13థ్ అక్టోబర్ నాడైతే మీరు ఆ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, వీటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు. అది ఓపెన్ అవ్వంగానే మన ఛానల్‌లో అయితే వీడియో రావడం జరుగుతుంది. ఈ జాబ్‌లకి సంబంధించి. సో, ఆ లోపలైతే మీరు అప్లై చేసుకోవచ్చు అప్పటి నుంచి అయితే. సో, వీటికి సంబంధించి లేటెస్ట్ లాంగ్ నోటిఫికేషన్ కూడా అయితే మనకి ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ ప్రొవైడ్ చేసిన వెబ్‌సైట్‌లో అయితే మనకి లాంగ్ నోటిఫికేషన్‌కి సంబంధించినవి కూడా అయితే జాబ్స్ అయితే మనకి ఇంకా రావడం జరుగుతుంది. డీటెయిల్డ్‌గా నోటిఫికేషన్ అనేది ఇది మనకి షార్ట్ నోటిఫికేషన్ లాగైతే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనకి తెలియడం కోసం అన్నమాట. సో, ఆ లోపలైతే మీరు అందరూ అయితే ఎగ్జామినేషన్‌కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవ్వండి. మనకి జనరల్‌గా గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుందో వీటికి కూడా అయితే అలాంటివి అయితే ఉండడం జరుగుతుంది. సో, వాటి యొక్క డీటెయిల్స్ చూస్తున్నట్లయితే మీకు రిటన్ ఎగ్జామినేషన్‌లో అయితే 2 పార్ట్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఒకే ఎగ్జామినేషన్‌లో మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ఆల్సో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో అయితే మనకి రీజనింగ్ ఎబిలిటీ అని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని, జనరల్ అవేర్‌నెస్ అని, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అని, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇలా జనరల్‌గా మనకి గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలాంటి క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయో అలాంటివి అయితే ఉండడం జరుగుతాయి. తర్వాత మీకు డిస్క్రిప్టివ్ పేపర్ అని చెప్పేసి అయితే మనకి ఎస్సే రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్ అని చెప్పేసి అయితే వీళ్ళు రాయడమని చెప్పేసేసి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో, మీరు దీనికి సంబంధించి 20, 20 మొత్తం
40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ రిటన్ టెస్ట్ మీరు కండక్ట్ చేసిన అంటే రాసేసిన తర్వాతయితే మీకు డైరెక్ట్‌గా అయితే మీరు సెలెక్ట్ అయిన దాన్ని బట్టి అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే సెలెక్ట్ అయిన మెరిట్ లిస్ట్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి డైరెక్ట్‌గా ఫైనల్ రిజల్ట్ అయితే వీళ్ళు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పెడతం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్డ్‌గా అయితే మనకి లాంగ్ నోటిఫికేషన్‌లు అయితే రావడం జరుగుతుంది. సో, అప్పటిదాకైతే వెయిట్ చేయండి. సో, ఈ వీడియోనైతే అప్పటిదాకా చాలా గ్రూప్స్‌కైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం ఆహ్, ఎటువంటి డిగ్రీ అయినా, ఎటువంటి బీటెక్ అయినా, ఎటువంటి గ్రాడ్యుయేషన్ అర్హతతో మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు సాలరీ అయితే 16,00,000 పర్ యానమ్ వరకు అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, ఇది మాత్రం గుర్తుంచుకొనైతే మీకు ఎగ్జామినేషన్‌కైతే బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో, ఒక్కసారి గనుక మీరు ఈ జాబ్‌ని గనుక క్రాక్ చేసినట్లయితే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుందనమాట. 16,00,000 వరకైతే మీరు సంపాదించొచ్చు. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ మన నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఎందుకంటే మనకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. సో, మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాంగానే అయితే మన వీడియోలైతే రావడం జరుగుతుంది. సో, మీరు గనుక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.